కాకినాడ పోర్ట్ స్టీవ్డోర్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక నేత పితాని నూకరాజు కార్మిక రజతోత్సవ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. కాకినాడలోని తిలక్ వీధిలో గల కాకినాడ పోర్ట్ స్టీవ్డోర్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో యూనియన్ నాయకులు తలాటం వీరబాబు, చింది భావన్ నారాయణలు మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లుగా కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న కార్మిక నేత పితాని నూకరాజును ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. సూర్యకళ మందిరంలో జరిగే ఈ సన్మాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు అంగటి అంజుబాబు, కుడుపూడి ప్రసాద్, ఎస్ రాఘవేంద్రరావు, గుబ్బల శివశంకర్, పంపన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కోరుకున్నాము. ఆయన చేసిన వర్క్ అంటే ఒక సైడ్ కొన్నారు, ఈయన నిలబెట్టారు. దానికి అందరికీ ఒక మేలు చేసి యూనియన్ స్టాఫ్ అందరికీ, మన కాకినాడ స్టూడియో రీడింగ్ అసోసియేషన్స్కి, కార్మికులందరికీ నిలబడి ఆయన సంకల్పం ఎన్నో బాధలు కష్టాలు పడి దాన్ని నిలబడికి వచ్చారు. ఈరోజు మేమందరం కూడా మన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మీ సంఘం అందరూ కూడా ఆయన గలగారం ఒక సెలవు చూపుగా చేసి ఆయన ఒక సన్మానం చేద్దామని మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, రైస్ మిల్ అసిస్టెంట్ వీరభద్రెడ్డి గారు, వీళ్ళు సామర్ ప్రెసిడెంటు, మన అందరూ మిగతా కార్మికులు అందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని, ఆయనకి ఎంతో మేము సేవ చేయాలనుకుంటున్నాం. ఇంకా కూడా ఆయనకి ఇది కాకుండా ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి ఈయనను కోరుకొని జయప్రదం చేయాలని శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ద్వారంపూడి వీరభద్రారెడ్డి గారు, అలాగే కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గారు వారణాసి రఘుబాబు గారు, మరియు ఛాంబరు డైరెక్టర్సు, సెండ్ ఆఫ్ అసోసియేషన్ ప్రెసిడెంటు, స్టూడియో అసోసియేషన్ ప్రెసిడెంటు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో నూకరాజు గారిని ఘనంగా సత్కారం చేయడానికి వస్తున్నారు. కనుక కార్మిక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొక్కసారి మా కార్మికుల తరపున మీకు అందరికీ కూడా విన్నపాలు తెలియజేసుకుంటున్నాను. ఇది 17/12/2023 కాకినాడ సూర్యకళ మందిరం ఆవరణ యందు ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం జరగబడును. కనుక మీరందరూ విచ్చేసి పితాని నూకరాజు గారికి మీ అభినందనలు, ధన్యవాదాలు తెలపవలసి